కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి వివాదం తీవ్ర రూపం దాల్చింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం టీకే శివకుమార్ల మధ్య నెలకొన్న అంతర్గత తగాదాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. సోషల్ మీడియాలో పరస్పర విమర్శలతో పాటు మొదలైన మాటల యుద్ధం కాంగ్రెస్ అధిష్టానాన్ని రంగంలోకి దింపే పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పాలి. డీకే శివకుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నిజమైన శక్తి అంటూ చేసిన పోస్ట్ అధికార మార్పిడి ఒప్పందాన్నైతే మరోసారి తెర మీదకు తీసుకొచ్చింది. దానికి సిద్దరామయ్య ప్రజలకు చేసిన పని నిజమైన శక్తి అంటూ కూడా ఘాటుగా బదులిచ్చారు. ఈ కౌంటర్లతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కిందని చెప్పాలి. ఈ వ్యవహారంపై బీజేపీ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఇది శక్తి గురించి కాదని కుర్చీ కోసం జరుగుతున్న పోరాటమని ఎద్దేవా చేసింది. ఇది ఉండగా ముఖ్యంగా రెండు వర్గాలకు చెందిన సామాజిక సంఘాలు కూడా తమ నాయకులకు మద్దతుగా హెచ్చరికలు జారీ చేయడంతో సంక్షోభం మరింత సంక్లిష్టంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో సంతక నాయకత్వం జోక్యం చేసుకుంది. సమస్య పరిష్కారానికి త్వరలోనే ఇద్దరు నేతలతో అధిష్టానం సమావేశం ఏర్పాటు చేయనున్నట్లయితే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.